ఆధారంగా ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా మన భూమి ఎలా తయారైందో తెలుసుకుందాం. అలాగే మన చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, అలాగే ఈ భూమి మీద జీవం ఎలా ఏర్పడింది. దీనికంటే ముందు కొన్ని విషయాలు మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చర్చించాం. అయినా సరే ఎన్నిసార్లు తెలుసుకున్నా ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంకొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిగ్ బ్యాంగ్ అనంతరం దాదాపు 900 కోట్ల సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే విశ్వం స్టేబుల్ అయిపోయిందో అప్పుడు ఫస్ట్ జనరేషన్ స్టార్స్ పుట్టడం మొదలైంది. వాటి యొక్క సైజ్ చాలా పెద్దగా ఉండేది, కానీ వాటి యొక్క జీవితకాలం చాలా తక్కువగా ఉండేది. వాటి కెమిస్ట్రీ వేరేగా ఉండేది. అవి కొత్త రకాలైన ఆటమ్స్ ని తయారు చేస్తున్నాయి. సూపర్ నోవా విస్ఫోటనం తర్వాత అవన్నీ విశ్వంలో చాలా దూరం వరకు చెల్లాచెదురైపోయాయి, విస్తరించాయి. అలాగే అప్పుడే సెకండ్ జనరేషన్ స్టార్స్ డిఫరెంట్ కెమిస్ట్రీతో పుట్టడం ప్రారంభమైంది. అయితే అవి కూడా ఎప్పుడైతే సూపర్ నోవా విస్ఫోటనం చెందడం ప్రారంభమైందో వాటి యొక్క చెల్లాచెదురైన పదార్థాలతో ఈ గ్యాలక్సీలు అలాగే సోలార్ సిస్టమ్ కూడా ఏర్పడింది. గ్రావిటీ కారణంగా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా పేలిపోయాయి. మెల్లిమెల్లిగా ఆ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కూడా గ్రావిటీ కారణంగానే ఒకదాంతో మరొకటి ఢీకొని మళ్ళీ అన్ని కలిసి ఒక పెద్ద ఆబ్జెక్ట్ గా తయారవటం మొదలైంది. అలాగే మన సౌరమండలం సోలార్ సిస్టమ్ కూడా ఏర్పడింది. కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో దాదాపు 100 కంటే ఎక్కువ గ్రహాలు మన సూర్యుడి చుట్టూ పరిభ్రమణ చేస్తూ ఉండేవి. ఆ సమయంలో భూమి ఒక అగ్నిగుండంగా ఉండేది. నిరంతరం అంతరిక్షం నుంచి ఉల్కాపిండాలు భూమిని ఢీకొంటూ ఉండేవి. భూమి ఏర్పడిన కొత్తలో చాలా వేడిగా ఉండేది. అయితే అంతరిక్షం నుంచి ఉల్కాపిండాల తాకిడి ఆగిపోవడం, అలాగే సమయం గడుస్తున్న కొద్దీ భూమి చల్లబడడం కూడా మొదలైంది. భూమి యొక్క క్రస్ట్ లో టెక్టోనిక్ ప్లేట్స్ తరచుగా ఢీకొనడం వల్ల భూమిపై పర్వతాలు, అగ్ని పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ అగ్ని పర్వతాల నుంచి వచ్చే వాయువులు భూమిపై వాతావరణాన్ని ఏర్పాటు చేశాయి. సౌర మండలం బయట నుంచి వచ్చే మంచుతో కూడిన ఆబ్జెక్ట్స్ భూమిని ఢీకొట్టడం ప్రారంభమైంది. దీనివల్లే భూమి మీద నీరు ఏర్పడడానికి కారణమైంది. మొదట్లో భూమిపై ఏర్పడిన రాళ్లు మరియు కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అలాగే ఇక్కడి పరిస్థితులు ఇవన్నీ చూస్తే ఒకవేళ మనిషి గాని అక్కడ ఉండి ఉంటే క్షణకాలం కూడా బతకలేకపోయేవాడు. అక్కడ నేల ఉండేది కాదు. ఉన్నది ఏంటంటే పొంగుతున్న లావా. ఇదే సమయంలో మన చంద్రుడు కూడా పుట్టాడు. ఆ టైంలో థియా అనే ఒక ఆస్ట్రాయిడ్ మన భూమిని ఢీకొట్టడానికి వేగంగా వస్తుంది. అది ఇప్పటి మార్స్ గ్రహం అంతా ఉండేది. ఎప్పుడైతే అది భూమిని ఢీకొట్టిందో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ తర్వాత భూమి నుంచి విడిపోయిన ఎన్నో భాగాలు చెల్లాచెదురైపోయాయి. ఇక ఆస్ట్రాయిడ్ మన భూమిలో కలిసిపోయింది. ఆ తర్వాత గ్రావిటీ తన పని తాను చేయటం ప్రారంభించింది. భూమి నుంచి విడిపోయిన ట్రిలియన్ టన్నుల పదార్థాలు భూమి చుట్టూ తిరగడం ప్రారంభించాయి. అవన్నీ మెల్లిమెల్లిగా ఒక గోళాకారంగా మారటం ప్రారంభమైంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న చంద్రుడు. కాలం వేగంగా ప్రయాణిస్తోంది, కానీ మన భూమి మీద మార్పు చాలా మెల్లిగా నడుస్తోంది. 390 కోట్ల సంవత్సరాలకు ముందు, అంటే భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అంతరిక్షంలో ఉన్న ఎన్నో రాళ్ల లాంటి ఆబ్జెక్ట్స్ భూమిని ఢీకొట్టడం ప్రారంభమైంది. అంతరిక్షం నుంచి వచ్చిపడే ఈ ఆబ్జెక్ట్స్ లో ఒక వింతైన క్రిస్టల్ ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న ఉప్పు అనేది దాని నుంచి వచ్చింది. ఏ సముద్రం నుంచి అయితే మనం ఉప్పు తీసుకుంటామో ఆ సముద్రపు నీరు అంతరిక్షం నుంచి వచ్చిపడిన ఇలాంటి ఆబ్జెక్ట్స్ నుంచి తయారైంది. కానీ ఇంత పెద్ద మహాసముద్రాలు అలాంటి ఉల్కల నుంచి ఎలా ఏర్పడ్డాయి? దీనికి కారణం ఏంటంటే ఈ ఉల్కాపిండాలు భూమిపై కొన్ని లక్షల సంవత్సరాల వరకు పడుతూనే ఉన్నాయి. దీని కారణంగా భూమిపై అంత నీరు ఏర్పడింది. భూమిపై నీరు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల భూమి చల్లబట్టం ప్రారంభమైంది. దానివల్ల ఉపరితలం కొంచెం చల్లగా ఉండేది, కానీ భూమి లోపల లావా అంతే వేడిగా ఉండేది. ఇప్పటికీ భూమి యొక్క ఉష్ణోగ్రత 70 నుంచి 80 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండేది. వాతావరణంలో మార్పు అనేది ప్రారంభమైంది. వాతావరణం మార్పు చెందేందుకు ఈ పరిస్థితులు వేడి అనుకూలంగా ఉండేవి. భూమికి దగ్గరగా చంద్రుడు ఉండటం వల్ల గ్రావిటీ కారణంగా భూమిపై తుఫానులు రావటం మొదలైంది. ఆ తుఫానులు భూమిని అతలాకుతలం చేసేసేవి. సమయం గడుస్తున్న కొద్దీ చంద్రుడు భూమి నుంచి దూరంగా వెళ్లిపోవడం ప్రారంభమైంది. తుఫానులు కూడా తగ్గిపోయాయి. నీటి అలలు కూడా శాంతించాయి. భూగర్భం నుండి లావా మళ్లీ బయటకి పొంగటం ప్రారంభమైంది. చిన్న చిన్న ద్వీపాలు ఏర్పడడం ప్రారంభమైంది. 380 కోట్ల సంవత్సరాలకు పూర్వం భూమి మీద నీరుంది. అలాగే భూగర్భం నుంచి లావా బయటకు వచ్చి చిన్న చిన్న ద్వీపాలు ఏర్పడటం కూడా ప్రారంభమైంది. అంతరిక్షం నుంచి ఉల్కల తాకిడి ఇంకా ఆగలేదు. వాటి నుంచి నీరు మరియు ఉప్పుతో పాటు జీవం ఏర్పడడానికి గల ముఖ్య కారణాలు కార్బన్ మరియు అమినో యాసిడ్స్ ని తీసుకొచ్చింది.
ఇది భూమి మీద జీవం ఏర్పడడానికి, జంతుజాలం ఏర్పడడానికి, అలాగే తర్వాత మనుషులు పుట్టడానికి కూడా కారణమని చెప్పాలి. ఈ ఉల్కలు నీటిలో 3000 కిలోమీటర్ల లోతు వరకు చేరుకునేవి. అక్కడి వరకు సూర్యకిరణాలు ప్రసరించేవి కావు. ఈ ఉల్కలు మెల్లిమెల్లిగా చల్లబడి ఒక చోటుకి చేరడం ప్రారంభమైంది. లావా కారణంగా వీటి నుంచి పొగ రావడం ప్రారంభమైంది. నీళ్లు ఒక కెమికల్ సూప్ లాగా మారాయి. నీటికి మరియు కెమికల్ సూప్ కి మధ్య ఒక రియాక్షన్, రసాయనిక చర్య ప్రారంభమైంది. దీనివల్లే మైక్రో లెవెల్లో జీవం పుట్టుక ప్రారంభమైంది. నీటిలో సింగిల్ సెల్ బ్యాక్టీరియా పుట్టింది. అయితే అప్పటికి ఇంకా భూమిపై చెట్లు చేమ ఏవీ లేవు. అయితే ఇవి లేకుండా ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం 350 కోట్ల సంవత్సరాలకు పూర్వం వెళ్ళాలి. ఆ సమయంలో నీటి అడుగు భాగంలో రాళ్లతో కూడిన కొన్ని ఆబ్జెక్ట్స్ ఏర్పడటం ప్రారంభమైంది. ఇవి ఒక రకమైన కాలనీస్ ఏర్పాటు చేస్తున్నాయి. వీటి మీద ఒక బ్యాక్టీరియా ఉండేది. దీన్ని టొమాటో లైఫ్ అంటారు. ఇవి సూర్యరశ్మి ద్వారా తమ ఆహారాన్ని తయారు చేసుకునేవి. దాన్ని మనం ఫోటోసింథసిస్ అని కూడా అనొచ్చు. ఇవి సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాలతో పాటుగా కార్బన్ డయాక్సైడ్ మరియు నీటితో కలిపి ఒక గ్లూకోజ్ తయారు చేసుకునేవి. తర్వాత అవి ఒక బయో ప్రొడక్ట్స్ ని బయటకు వదిలేవి. అదే ఆక్సిజన్. ఇదే ఆక్సిజన్ నీటి నుంచి బయటకు వచ్చి వాయుమండలంలో ప్రవేశించి జీవం పుట్టడానికి దోహదపడింది. 200 కోట్ల సంవత్సరాల వరకు ఆక్సిజన్ లెవెల్స్ పెరగటం జరుగుతూనే ఉంది. భూమి తన చుట్టూ తాను పరిభ్రమించే సమయం కూడా తగ్గిపోతూ వస్తోంది. రోజు పెద్దదవుతూ వస్తోంది. 150 కోట్ల సంవత్సరాలప్పుడు రోజు 16 గంటలుగా ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మహాసముద్రంలో అడుగున ఉన్న నేల కొన్ని ప్లేట్స్ గా మారిపోయింది. వాటి కింద ఉన్న లావా కారణంగా అవి పైకి కదలడం ప్రారంభమైంది. అవి వేగంగా కదలడం వల్ల ఒకదానికొకటి ఢీకొట్టాయి. విశాల ద్వీపం ఏర్పడింది. అప్పటికి ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు చేరుకుంది. రోజు పెరిగి 18 గంటలకు చేరుకుంది. అప్పుడు మన భూమి యొక్క పరిస్థితి ఇప్పటి మార్స్ గ్రహంలాగే ఉండేది. 75 కోట్ల సంవత్సరాలకు పూర్వం భూమి అడుగు నుంచి కొన్ని శక్తులు భూమి యొక్క ఉపరితలాన్ని 2 భాగాలుగా విడగొట్టాయి. దానికి కారణం అడుగు భాగాన ఉన్న వేడి. భూమి లోపల ఉండే లావా కారణంగా అలా జరిగింది. రాను ఆ ద్వీపం విడిపోవడం ప్రారంభమైంది. ఆ 2 మహాద్వీపాలుగా విడిపోయింది. లోపలుండే అగ్నిపర్వతాలు పేరడం ఇంకా జరుగుతూనే ఉంది. దాని నుంచి వచ్చే లావా నుంచి కార్బన్ డయాక్సైడ్ కూడా బయటికి రావడం ప్రారంభమైంది. అది మొత్తం వాతావరణంలో ప్రవేశించింది. సూర్యకిరణాన్ని ఆకర్షించడం ప్రారంభించింది. దానివల్ల భూమిపై మళ్లీ వేడి పెరగటం మొదలైంది. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల సముద్రంలో ఉన్న నీటి ద్వారా మేఘాలు తయారవటం మొదలైంది. అవి కార్బన్ డయాక్సైడ్తో కలిసిపోవటం వల్ల భూమి మీద ఆమ్ల వర్షాలు కురిశాయి. వర్ష రూపంలో వచ్చే కార్బన్ డయాక్సైడ్ రాళ్లు, రప్పలు గ్రహించడం మొదలైంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అయిపోవటం వల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు తగ్గిపోయి కొన్ని వేల సంవత్సరాల లోపే మంచు పేరుకుపోవటం ప్రారంభమైంది. అప్పటికీ ఉష్ణోగ్రత -50 డిగ్రీ సెల్సియస్. భూమి యొక్క అప్పటి పరిస్థితిని స్నోబాల్ అని కూడా అంటారు. అన్ని వైపుల నుంచి మంచు పేరుకుపోవటం వల్ల సూర్య కిరణాలు రిఫ్లెక్ట్ కావడం జరిగింది. ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండటం వల్ల మంచు ఇంకా పేరుకుపోవడం జరిగింది. మరి ఈ మంచు నీరుగా ఎలా మారింది? భూమి లోపలి భాగాల్లో లావా అలాగే ఉండేది. అప్పుడప్పుడు బయటకి పొంగుతూ ఉండేది. విస్ఫోటనాలు జరిగేవి. కానీ ఇవేవి కూడా ఆ మంచును కరిగించడానికి ఉపయోగపడలేకపోయాయి. ఎందుకంటే వాటికన్నా ఎన్నో రెట్లు ఈ మంచు భూమి మీద పేరుకుపోయింది. కార్బన్ డయాక్సైడ్ ని గ్రహించే పరిస్థితి లేకపోవడం వల్ల మరోసారి కార్బన్ డయాక్సైడ్ తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించింది. సూర్యకిరణాలతో పాటు మంచును కరిగించడం ప్రారంభించింది. అప్పటికి రోజు 22 గంటలకు చేరుకుంది. భూమి మీద జీవం ఏర్పడడానికి సరైన పరిస్థితులు అప్పుడప్పుడు ఏర్పడుతున్నాయి. మంచు కరిగేటప్పుడు సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలతో కలిసి ఒక కెమికల్ రియాక్షన్స్ ని ఏర్పరిచాయి. దానివల్ల నీటి నుంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉద్భవించింది. అది విడిపోవడం వల్ల ఆక్సిజన్ బయటకు వచ్చింది. ఈ ఆక్సిజన్ గ్యాస్ భూమి నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు వాతావరణంలో ప్రవేశించసాగింది. అక్కడ కూడా ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. ఓజోన్ గ్యాస్ అనే ఒక లేయర్ ఏర్పడింది. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికారక కిరణాల్ని అడ్డుకుంటుంది. అది భూమి మీద జీవం ఏర్పడడానికి బీజం వేసింది. అప్పటి నుంచి 15 కోట్ల సంవత్సరాల వరకు ఈ గ్యాస్ ఇంకా పెరుగుతూనే ఉంది. అప్పుడే చెట్లు చేమలు కూడా పుట్టడం ప్రారంభమైంది. ఆక్సిజన్ శాతం పెరుగుతూనే ఉంది. ఆమ్ల వర్షాలు కురవడం కూడా అప్పటికి దాదాపు ఆగిపోయింది. సముద్రంలో ఉండే నీరు నీలంలోకి మారడం కూడా ప్రారంభమైంది. అప్పటికి భూమి ఒక నీలి గ్రహంగా మారిపోయింది. ఇక తర్వాత డైనోసార్ల యుగం. ఇవి భూమిని ఏలుతూ ఉండగానే లోపల ఉన్న లావా బయటికి రావటం వల్ల కొత్త ద్వీపాలు ఏర్పడటం ప్రారంభమైంది. అవి వేగంగా కదలటం వల్ల మహాద్వీపం విడిపోయి ఖండాలుగా మారిపోయింది.
దాదాపు 6.5 కోట్ల సంవత్సరాలకు పూర్వం మౌంట్ ఎవరెస్ట్ సైజులో ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది. కొన్ని వేల కోట్ల న్యూక్లియర్ బాంబుల విస్ఫోటనం కలిగించింది. మళ్లీ భూమి మీద వినాశనం రాజ్యమేలింది. డైనోసార్లు, అన్ని జీవులు, చెట్లు చేమలు కాలిపోయాయి. మళ్లీ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత భూ వాతావరణంలో మార్పులు రావటం ప్రారంభమైంది. అన్నీ సర్దుకొని తర్వాత భూమిపై కొత్త జీవం ఏర్పడటం మొదలైంది. ఆ పరిణామ క్రమంలో మనం కూడా ఈ భూమి మీద ఉద్భవించాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద